నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ నేను రాజేశ్వరి సయ్యద్ అసీం మునీర్ ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యాధిపతిగా ఉన్నారు. తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం మునీర్కు ఫీల్డ్ మార్షల్ పదవిని కట్టబెట్టింది. ఓ పక్క భారతదేశం చేతిలో పాకిస్తాన్ చావు దెబ్బతింది. భారత్ దాడుల్లో పాకిస్తాన్ సైనిక స్థావరాలు నాశనమయ్యాయి. ఇది ఆ దేశానికి ఓటమితో సమానం. ఇలాంటి సమయంలో ప్రమోషన్ ఇవ్వటం ఏంటి? అసలు ఫీల్డ్ మార్షల్ పదవి అంటే ఏంటి? మునీర్కు ఇది ఇచ్చారు, ఇప్పించుకున్నారా? లేక అసలు ఈ పదవి పొందే అర్హత మునీర్కు ఉందా? భారత్పై కుట్రలకు బహుమతిగానే ఇలాంటి పదవి వరించిందా? పాకిస్తాన్ సైన్యాధిపతి సయ్యద్ అసీం మునీర్ భారత్ పై విషం చిమ్ముతూనే ఉన్నాడు. అలాంటి వ్యక్తికి పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ గా పదోన్నతి కల్పించింది. ఫీల్డ్ మార్షల్ అంటే జీవితాంతం సైనికాధికారిగా కొనసాగే పదవి. పాకిస్తాన్ లో గతంలో ఈ పదవిని జనరల్ ఆయూబ్ ఖాన్ కు మాత్రమే ఉండేది. ఆయూబ్ ఖాన్ 1958లో తిరుగుబాటు చేసి పాకిస్తాన్ అధ్యక్షుడయ్యాడు. కానీ 1965లో భారత్తో పాకిస్తాన్ యుద్ధంలో ఓడిపోవడంతో 1969లో రాజీనామా చేశాడు. మునీర్ పాకిస్తాన్లో ఫీల్డ్ మార్షల్ గా పదోన్నతి పొందిన రెండవ జనరల్. పాకిస్తాన్ ప్రధాని షెబాబ్ షరీఫ్ ఇటీవల ప్రసంగాల్లో మునీర్ ధైర్య సాహసాలను ప్రశంసిస్తూ తెగ పొగిడేశాడు. అయితే ఈ పదోన్నతి వెనుక మునీర్ షరీఫ్ మధ్య ఒక ఒప్పందం ఉందా? మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను రాజకీయాల నుంచి దూరంగా ఉంచడం, భారత్ పై జరిగిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ వైఫల్యం కారణంగా మునీర్ పై కోర్టు మార్షల్ చర్యలను తప్పించడం కోసం ఈ ఒప్పందం జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మునీర్ పదోన్నతి గురించి రెండు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక అభిప్రాయం ఏంటంటే ఈ పదోన్నతి పాకిస్తాన్ ప్రభుత్వంపై మునీర్ పూర్తి ఆధిపత్యాన్ని చూపిస్తుందని అంటున్నారు. మే 10 అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో నేరుగా మునీర్తో ఫోన్లో మాట్లాడి భారత్తో శత్రుత్వాన్ని ఆపమని కోరారు. అంటే మునీర్ తన అధికారాన్ని శాశ్వతంగా ఉంచుకోవడం కోసం ఎప్పటికీ రిటైర్ కాకుండా ఉండేందుకు ఈ పదోన్నతి స్వీకరించాడని ఒక అభిప్రాయం. ప్రస్తుత యుద్ధంలో పాకిస్తాన్ సైనిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయినప్పటికీ మునీర్ సైనిక యూనిఫామ్లో ప్రజల మద్దతు కోరుతున్నాడు. అంటే ఆయూబ్ ఖాన్, ముషారఫ్ల పాకిస్తాన్లో అధికారం చేపట్టాలనే ఆలోచన మునీర్కు ఉందా అనే ప్రశ్న వినిపిస్తోంది. రెండవ అభిప్రాయం ఏంటంటే ఈ పదోన్నతి నిజానికి పహల్గామ్ ఉగ్రదాడిని ప్లాన్ చేసి అమలు చేసినందుకు మునీర్కు ఇచ్చిన బహుమతి అంటున్నారు. ఈ దాడి తర్వాతే భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు దేశాల మధ్య దాదాపు యుద్ధ పరిస్థితి ఏర్పడింది. ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన జైషే మహమ్మద్ ఉగ్రవాదుల సంతాప సభలో మునీర్ సీనియర్ అధికారులు హాజరవడం పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాద సమూహాలకు ఎలా మద్దతు ఇస్తుందో ప్రపంచానికి బహిర్గతం చేసింది. మరోవైపు ఇటీవల షెబాబ్ షరీఫ్ అబద్దాలకు అంతులేకుండా పోయింది. ఈ దాడుల వల్ల రెండు దేశాలు అంతర్జాతీయంగా సమాన స్థాయిలో నిలిచాయని అబద్దాలు చెప్పుకొచ్చారు. ఇది పాకిస్తాన్కు గొప్ప విజయంగా మాట్లాడారు. అయితే భారత మిసైళ్ల దాడులతో పాకిస్తాన్ గగన రక్షణ వ్యవస్థలు, వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ దాదాపు అమెరికా ముందు శాంతి కోసం వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఓటమి తర్వాత కూడా మునీర్కు పదోన్నతి రావడమేంటనే ప్రశ్న తలెత్తుతోంది. మునీర్ పూర్తి పేరు సయ్యద్ అసీం మునీర్ అహ్మద్ షా. 1968లో పాకిస్తాన్లోని రావల్పిండిలో జన్మించాడు. అతని కుటుంబం 1947లో భారత్ విభజన సమయంలో భారతదేశంలోని పంజాబ్లోని జలంధర్ నుంచి పాకిస్తాన్కు వలస వెళ్లింది. మునీర్ తండ్రి ఒక స్కూల్ టీచర్, ఇమామ్గా పనిచేశారు. దీనివల్ల మునీర్ మతపరమైన వాతావరణంలో పెరిగాడు. అతను రావల్పిండిలోని మార్కాజీ మదరాసా దార్ ఉల్ తజ్వీద్లో తన ప్రాథమిక విద్యను పొందాడు. ఇక్కడ అతని ఆలోచనలు ఇస్లామిక్ భావజాలంతో ప్రభావితమయ్యాయి. మునీర్ 1986లో జియా ఉల్ హక్ పాలనలో పాకిస్తాన్ సైన్యంలో చేరాడు. మంగ్లాలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్లో స్వోర్డ్ ఆఫ్ హానర్ పొందాడు. 2018లో ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ గా నియమితుడయ్యాడు. కానీ 8 నెలల తర్వాత అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాల మేరకు అతన్ని తొలగించారు. ఇమ్రాన్ భార్య బుష్రా బీబీపై అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయాలని మునీర్ చెప్పడం వల్లే ఇలా చేశారని అంటున్నారు. మునీర్ 2019 నుంచి 2021 వరకు గజ్రాన్ వాలాలో క్వాడ్స్ కమాండర్ గా, ఆ తర్వాత క్వార్టర్ మాస్టర్ జనరల్ గా పనిచేశారు. అసీం మునీర్ 2022 నవంబర్ 29న పాకిస్తాన్ సైన్యాధిపతిగా నియమితుడయ్యాడు. 2022 నవంబర్ 27న రిటైర్డ్ కావాల్సి ఉండగా ప్రధాని షెబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంప్రదింపుల తర్వాత అతడి రిటైర్మెంట్ అప్లికేషన్ను రక్షణ మంత్రిత్వ శాఖ తిరస్కరించింది.
6 అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి షబాబ్ షరీఫ్ సిఫార్సుతో అప్పటి రాష్ట్రపతి ఆరిఫ్ అల్వీ అదే రోజు మునీర్ నియామకాన్ని ఆమోదించారు. అతని సర్వీసును 3 ఏళ్ల పాటు పొడిగించారు. 2024 నవంబర్లో పాకిస్తాన్ పాలక కూటమి ఒక బిల్లును వేగంగా ఆమోదించడంతో మునీర్ హోదాను 2027 నవంబర్ వరకు 5 ఏళ్లకు పొడిగించారు. దీనిని ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ విమర్శించింది. ఇప్పుడు మునీర్కు ఫీల్డ్ మార్షల్ గా పదోన్నతి కల్పించారు. ఇది ఆయూబ్ ఖాన్ తర్వాత పాకిస్తాన్లో 2వ వ్యక్తికి లభించిన పదవి. దీంతో మునీర్ జీవితాంతం సైనిక అధికారిగా కొనసాగుతాడు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి కుట్రకు బహుమానంగానే మునీర్కు ఈ పదవి ఇచ్చారని అంటున్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ముందు వాసిం మునీర్ కశ్మీర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇవి భారత్లో వివాదాస్పదమయ్యాయి. ఏప్రిల్ 16 ఇస్లామాబాద్లో జరిగిన ఓవర్సీస్ పాకిస్తానీస్ కన్వెన్షన్లో మునీర్ కాశ్మీర్ను పాకిస్తాన్ గొంతుకలోని నరం అని అన్నాడు. భారత్ పాకిస్తాన్ సిద్ధాంతాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హిందువుల ఆచారాలను పోల్చి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు హిందూ ముస్లిం భేదాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఉగ్రవాద గ్రూపులకు సంకేతంగా పనిచేస్తాయని భారత్ ఇంటెలిజెన్స్ వర్గాలు భావించాయి. అంతకు ముందు ఫిబ్రవరి 5 పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజాఫర్బాద్లో కశ్మీర్ సాలిడారిటీ డే సందర్భంగా పాకిస్తాన్ కాశ్మీర్ కోసం ఇప్పటికీ 3 యుద్ధాలు చేసింది, అవసరమైతే మరో 10 యుద్ధాలు చేస్తుంది అని మునీర్ ప్రకటించాడు. ఈ వ్యాఖ్యలు అతని గత సైన్యాధిపతి కమర్ జావేద్ బజ్వా డిప్లొమాటిక్ విధానానికి భిన్నంగా మరింత దూకుడు వైఖరిని తెలియజేస్తోంది. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఈ దాడిని పాకిస్తాన్ ఆధారిత లష్కర్-ఏ-తయ్యబా అనుబంధ సంస్థ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ చేసిందని, దీని వెనుక మునీర్ పాత్ర ఉందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలను ఆరోపిస్తున్నాయి. పహల్గామ్ దాడి మునీర్ ఆదేశాల మేరకు ఐఎస్ఐ చేసిందని మాజీ పాకిస్తాన్ సైనిక అధికారి అదిల్ రాజా ఆరోపించారు. ఇది మునీర్ వ్యక్తిగత రాజకీయ ఎజెండా కోసం జరిగిన చర్యగా పేర్కొన్నారు. మునీర్ ఇస్లామాబాద్ వ్యాఖ్యలను కమ్యూనల్గా అభివర్ణించి పహల్గామ్ దాడి జరగటానికి ఆ వ్యాఖ్యలు ఒక ట్రిగ్గర్గా పనిచేశాయని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆరోపించారు. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో ఒకరైన హషీం మూసా పాకిస్తాన్ సైన్యంలో పనిచేసిన మాజీ పారా కమాండో అని, వారు చైనా ఆధారిత ఎన్క్రిప్టెడ్ టెలికాం పరికరాలను ఉపయోగించారని, కాకుల్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పొందారని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నివేదికలు సూచిస్తున్నాయి. ఈ దాడి బలూచిస్తాన్లోని జఫర్ ఎక్స్ప్రెస్ దాడికి ప్రతీకారంగా, అలాగే కశ్మీర్లో శాంతి, ఆర్థిక వృద్ధిని దెబ్బతీసేందుకు, పాకిస్తాన్లోని అంతర్గత సంక్షోభం నుంచి దృష్టి మరలించేందుకు మునీర్ చేసిన ప్లాన్గా భారత రక్షణ భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. అయితే పాకిస్తాన్ అధికారులు ఈ ఆరోపణలను తిరస్కరించారు. దాడికి తమకు సంబంధం లేదని, కశ్మీర్ సమస్యనే ఈ అల్లర్లకు కారణమని చెప్పుకొచ్చారు. అయితే మునీర్కు మాత్రం పదవులు అప్పగించేస్తున్నారు.